ఈ బులెటిన్ మీకు అందిస్తున్న వారు సుదర్శన్ ఆయుర్వేద హాస్పిటల్ కాకినాడ. సోరియాసిస్, బొల్లి, తెల్ల మచ్చలు, స్పాండలైటిస్, వెన్ను, తుంటి, కీళ్ల నొప్పులు, స్త్రీల వ్యాధులు, పురుషుల పైల్స్, మూల వ్యాధులు, రొంప, ఉబ్బసం మొదలైన వ్యాధులకు చికిత్స చేయబడును. ప్రతి శుక్ర శనివారములలో కాకినాడ 2 టౌన్ పోలీస్ స్టేషన్ వెనుక 2వ వీధి లచ్చిరాజు గారి వీధిలో మేడ మీద. సెల్ 9490367774. జుట్టున్న అమ్మ ఏ కొప్పు వేసినా అందమే. జుట్టు మొదళ్ల నుండి ఊడిపోవుట, పేను కొరకు చుండ్రు తగ్గి జుట్టు ఒత్తుగా, పొడవుగా, అందంగా పెరుగును. ప్రతి శుక్ర శనివారములలో కాకినాడ 2 టౌన్ పోలీస్ స్టేషన్ వెనుక 2వ వీధి లచ్చిరాజు గారి వీధిలో మేడ మీద. సెల్ 9490367774. గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు కేసీసీ న్యూస్. నా పేరు శ్వేత దీపిక. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. టీడీపీ అధినేత మాజీ సీఎం చంద్రబాబుతోనే అభివృద్ధి సాధ్యపడుతుంది. పెద్దాపురం అసెంబ్లీ నియోజకవర్గ కూటమి అభ్యర్థి నిమ్మకాయల చినరాజప్ప ఉద్ఘాటన. అకాల వర్షాలకు రైతులంతా అప్రమత్తంగా ఉండాలి. రూరల్ కూటమి అభ్యర్థి పంతం నానాజీ సూచన. రూరల్ వైసీపీ అభ్యర్థి కురసాల కన్నబాబు విజయాన్ని కాంక్షిస్తూ పూజలు చేసిన పార్టీ శ్రేణులు. శ్రీ అభయాంజనేయ స్వామివారి ఆలయంలో 108 కొబ్బరికాయలు కొట్టిన ఆయన సతీమణి శ్రీవిద్య. సిటీ వైసీపీ అభ్యర్థి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలి. ప్రజలకు విజ్ఞప్తి చేసిన ఆయన కుమార్తె డాక్టర్ ప్రణీత. టీడీపీ అధినేత మాజీ సీఎం చంద్రబాబుతోనే అభివృద్ధి సాధ్యపడుతుందని, రానున్న సార్వత్రిక ఎన్నికలలో టీడీపీ జనసేన బీజేపీ కూటమిని గెలిపించాలని పెద్దాపురం అసెంబ్లీ నియోజకవర్గం టీడీపీ జనసేన బీజేపీ కూటమి అభ్యర్థి సిట్టింగ్ ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప ప్రజలను కోరారు. డోర్ టు డోర్ ప్రచారంలో భాగంగా పెద్దాపురం నియోజకవర్గం పెద్దాపురం రూరల్ మండలం ఆనూరు గ్రామంలో ఇంటింటికి వెళ్లి సూపర్ 6 కళలకు రెక్కలు పథకాలను వివరించారు. ఈ సందర్భంగా రాజప్ప మాట్లాడుతూ ప్రజలకు మెరుగైన పాలన టీడీపీ జనసేన బీజేపీతోనే సాధ్యమన్నారు. రాబోయే ప్రభుత్వంలో మహిళల కోసం కలలకు రెక్కలు కార్యక్రమాన్ని ఖచ్చితంగా అమలు చేస్తామని, ఆర్థికంగా మహిళలు చదువులో వెనుకబడి ఉండరాదన్న ఉద్దేశ్యంతో ఈ పథకం రూపకల్పన చేశారన్నారు. రాష్ట్రంలో ఎన్నికల కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారన్నారు. టీడీపీ జనసేన బీజేపీ కూటమిని చూసి సీఎం జగన్ రెడ్డి భయపడుతున్నారన్నారు. ఈ కార్యక్రమంలో పెద్దాపురం నియోజకవర్గ బీజేపీ నాయకులు విత్తనాల వెంకటరమణ, పెద్దాపురం నియోజకవర్గ ఎన్నికల పరిశీలకులు బోళ్ల వెంకటరమణ, తేదేపా జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు 10 నియోజకవర్గానికి మరి డబ్బు పంపడం కానీ, కడప నుంచి 50 వ్యక్తులు కానీ పంపడం జరుగుతుంది. పెద్దాపురం నియోజకవర్గానికి కూడా కడప నుంచి 160 మంది ఇవాళ లాడ్జీలో ఉన్నారు. అది ఎలక్షన్ కమిషన్కి పోలీసుకి ఇచ్చి ఇప్పుడు వరకు కూడా పట్టించుకోలేదు. నేను 2 days అయింది ఇచ్చి 2 days అని ఇవాళ రెస్పాన్స్ లేదు. మరి కింద పోలీసు అంతా కూడా ఏమీ లేదు, అక్కడ లేరు అని చెప్పి సమాధానం చెప్తున్నారు. లేకపోతే నేను చూపెట్టడానికి కూడా సిద్ధంగా ఉన్నాను. ఎక్కడెక్కడ ఉన్నానని చెప్పి నేను సవాల్ చేస్తున్నాను. నేను చూపెడతాను, రండి. మీరు లేదని చెప్పి ఎలక్షన్ కమిషన్ చెప్పడం కాదు, మళ్ళీ ఎలక్షన్ కమిషన్ మళ్ళీ పెడతాను. ప్లేస్ కూడా పెడతాను. ప్లేస్ కూడా చెప్పి ఇప్పటికైనా దాన్ని కంట్రోల్ చేయకపోతే వేళ ఇక్కడ ప్రాబ్లం వచ్చే పరిస్థితి కూడా కనపడదు. వేళ డీజీపీ గారు వన్ సైడ్ గా వేళ ఆయన వచ్చిన కాడి నుంచి కూడా వన్ సైడ్ గా జగన్మోహన్ రెడ్డి ఏం చెప్తా చేశాడు. వేళ అనేక మంది కేసులు పెట్టడమే కాకుండా చంద్రబాబు నాయుడు కూడా జైల్లో పెట్టించాడు. వేళ సిఐడికి మరి ఎలా ఏదో కేసు ఇచ్చుకుంటూ ముందుకెళ్లి వేరెవరినో ఒకరిని అరెస్ట్ చేయండి, జైల్లో పెట్టండి, బెదిరించండి అన్న ధోరణిలో ఎలా. పంట చేతికి వచ్చే సమయంలో అకాల వర్షాలకు రైతులంతా అప్రమత్తంగా ఉండాలని కాకినాడ రూరల్ నియోజకవర్గం కూటమి అభ్యర్థి పంతం వెంకటేశ్వరరావు నానాజీ కోరారు. మంగళవారం కాకినాడ రూరల్ కరప మండలం గురుజనాపల్లి గ్రామంలో రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాకినాడ రూరల్ పరిధిలో చాలా చోట్ల కోతలు పూర్తి చేసుకుని ధాన్యాన్ని ఆరబెట్టుకునే దశలో ఉన్నారన్నారు. ఆరుగాలం శ్రమించిన రైతులు నష్టపోకూడదని, చేలల్లో ఉన్న ధాన్యం ఒబ్బిడి చేసుకోవాలన్నారు. జిల్లా యంత్రాంగం రైతులకు అన్ని విధాల సహాయ సహకారాలు అందించాలని కోరారు. ఎన్నికల ప్రచారం కార్యక్రమంలో భాగంగా కాకినాడ రూరల్ నియోజకవర్గం కూటమి అభ్యర్థి పంతం వెంకటేశ్వరరావు ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్దీ ఎన్నికల ప్రచారాన్ని జోరు పెంచారు.
అందులో భాగంగానే కాకినాడ రూరల్ నియోజకవర్గం కరప మండలం గురుజనాపల్లి, నడకుదురు, పెనుగుదురు గ్రామాల్లో ప్రచారం చేపట్టారు. ముందుగా గురుజనాపల్లి గ్రామం నుండి ఎన్నికల ప్రచార రథంపై ప్రజలకు అభివాదం తెలుపుతూ జనసేన, తెలుగుదేశం, బీజేపీ పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి భారీ ర్యాలీగా మోటార్ సైకిల్ ర్యాలీతో గ్రామంలో విస్తృతంగా ప్రచారం చేశారు. ఈ ప్రచార కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు నులుకుర్తి వెంకటేశ్వరరావు, మాజీ సర్పంచ్ పంపన కన్నారావు, కృష్ణ, సర్పంచ్ పెంటపాటి సుబ్రహ్మణ్యేశ్వరరావు, గట్టి రవి, అధిక సంఖ్యలో జనసేన, తెలుగుదేశం, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి ఒకటే అడుగుతూ ఉన్నాను. నువ్వు నిన్న మచిలీపట్నంలో చెప్పావు, ఆల్మోస్ట్ నేను పార్టీ నుంచి ఎన్నికల నుంచి విరమించుకుంటున్నానని చెప్పావు. సగౌరవంగా విరమించుకుంటే మంచిది. ఎందుకంటే ఐక్యరాజ్య సమితి లాంటి సమితి నువ్వు ఎవరితో అయితే పోటీ పెడుతున్నావో నీ మీద నీకు నమ్మకం లేదు, వ్యవస్థ మీద నమ్మకం లేదంటావు. వ్యవస్థని పాడు చేసింది నువ్వు, నీకు వ్యవస్థ మీద నమ్మకం లేదని చెప్తున్నది నువ్వు ఎవరితోడైతే పోటీ పడుతున్నావో ఆయన ఐక్యరాజ్య సమితి గుర్తించింది, నిన్ను తిహార్ జైలు గుర్తించింది. తిహార్ జైలు గుర్తించింది నువ్వు, ఐక్యరాజ్య సమితి గుర్తించిన ఆయనకి ఎన్నికల ఆశ్చర్యపోతారు. దయచేసి ఎక్కడికక్కడ నీ అభ్యర్థులను విత్డ్రా చేసుకుని రాజకీయాల నుంచి వైద్యాలని చెప్పి కోరుకుంటాను. దయచేసి రెవెన్యూ యంత్రాంగాన్ని, కలెక్టర్ గారిని అందరినీ కోరుకుంటా ఉన్నాను. ఏ నిమిషాలు వర్షాలు వస్తాయో అందరి కుప్పలు కూడా నడి రోడ్డు మీద ఉన్నాయి, కళ్ళాల మీద ఉన్నాయి, నడి రోడ్డు మీద ఉన్నాయి. ఈ పాడైతే రేపు పొద్దున ఇంత మొక్క తడితే చాలు అవకాశం కోసం మిల్లర్లు ఎదురు చూస్తూ ఉన్నారు. మా ఇచ్చిన వచ్చింది, రేటు తగ్గించేస్తాం, ఇది కుదరదు, ఈ రేటు కుదరదు, ఆ రేటు కుదరదు అని చెప్పి రేటే తగ్గించేయడు, పర్సంటేజ్ తీసేయడు, ఎన్ని వాళ్ళంతా సిద్ధంగా ఉన్నారు. మీరు దయచేసి కలెక్టర్ గారు రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను, నన్ను క్షమించండి. నేను కలుద్దాం అనుకున్నాను మిమ్మల్ని మామూలుగా వచ్చిన తర్వాత కొత్తగా ఈ ఎన్నికల కుదరలేదు. దయచేసి నా రిక్వెస్ట్ ఈ మీడియా ద్వారా తీసుకుని ఖచ్చితంగా కొంచెం రైతులందరికీ కూడా టార్పాళ్ళు అవి ఏర్పాటు చేసి వాళ్ళ ధాన్యం తడకుండా ఏర్పాట్లు చేయవలసిందిగా రెవెన్యూ యంత్రాంగాన్ని కోరుతాను. రైతుకి ఏ ఆపద వచ్చినప్పుడు ఈ టైంలో కొంచెం ప్రభుత్వం అండగా నిలబడాలని చెప్పి కోరుకుంటున్నాను. కాకినాడ రూరల్ నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కురసాల కన్నబాబు అత్యధిక ఓట్ల మెజారిటీతో విజయం సాధించాలని ఆకాంక్షిస్తూ వైసీపీ నాయకులు ఏపీఐఐసి కాలనీ వద్ద గల శ్రీ అభయాంజనేయ స్వామి వారికి 108 కొబ్బరికాయలు కొట్టి మొక్కుబడి చెల్లించుకున్నారు. ఏపీఐఐసి కాలనీలో ప్రసన్న అభయాంజనేయ స్వామి మంగళవారం విశేష రోజు సందర్భంగా కాకినాడ జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు, కాకినాడ రూరల్ శాసన సభ్యులు కురసాల కన్నబాబు భారీ మెజారిటీతో విజయం సాధించాలని వైఎస్ఆర్సీపీ నాయకులు మేడిశెట్టి ఏసు ఆధ్వర్యంలో 108 కొబ్బరికాయలు కురసాల కన్నబాబు సతీమణి శ్రీవిద్య చేతుల మీదుగా కొట్టడం జరిగింది. అనంతరం ఆంజనేయ స్వామికి పాలాభిషేకం, తమలపాకులతో తయారు చేసిన దండతో విశేష పూజా కార్యక్రమం నిర్వహించారు. వైఎస్ఆర్సీపీ నాయకులు మేడిశెట్టి ఏసు, రమణీయపేట గ్రామ వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు గంజా సత్యనారాయణ, లింగం రవి నాయకులు మాట్లాడుతూ కాకినాడ పార్లమెంట్ అభ్యర్థి అయిన చలబలశెట్టి సునీల్ ను, కాకినాడ రూరల్ శాసన సభ్యులు కురసాల కన్నబాబును భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పాలిక నరసింహమూర్తి, మూకా కృష్ణంరాజు, నాగు, కేబుల్ బాబు, రమణ, రాజేష్, సత్యనారాయణ, గోవిందు, రేఖారెడ్డి, వరలక్ష్మి, అప్పారావు, నాగబాబు, సతీష్ నాయుడు, గ్రామ పెద్దలు, వైఎస్ఆర్సీపీ నాయకులు పాల్గొన్నారు. మంత్రివర్యులు ఆయన గెలుపు కోసం ఈ ప్రోగ్రాం చేయడం జరిగింది. ఈ గెలుపు మా వైసీపీ గెలుపుగా భావించి ఇక్కడ ఉన్న కార్యకర్తలందరినీ ఈవేళ పిలిచి నాయకుల్ని, కార్యకర్తలు, మా గ్రామ కాన్ఫరెన్స్ని, స్టేట్ మెంబర్స్ని అందరినీ పిలిచి చేయడం ఈ కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో మా నాయకులందరూ కలిసి పాల్గొని చాలా హర్షణీయం. మేము ముఖ్యంగా ఈ ప్రోగ్రాం ఈవేళ సార్ గెలుపు కోసం 108 కొబ్బరికాయలు కొట్టడం జరిగింది. గెలిచిన తర్వాత మళ్ళీ ఇంకా రెట్టింపు చేసి కొడతామని భారీ మెజార్టీతో గెలవబోతున్నాం. కురసాల కన్నబాబు మళ్ళీ కురసాల కన్నబాబు గారిని మేము శాసనసభ్యులుగా జగన్ గారికి ఇస్తే జగన్ గారు మాకు రాష్ట్ర మంత్రిగా ఇవ్వాలని మేము కోరుకుంటూ విజ్ఞప్తి చేసుకుంటున్నాం మా సీఎం జగన్ గారు. అలాగే ఇక్కడికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మరి త్వరలో ఈ నెల 13 జరుగుతున్న ఎలక్షన్ ఖచ్చితంగా మాజీ మెజారిటీతో కురసాల కన్నబాబు గారిని నెగ్గిస్తాం. మరలా ఆయన తీసుకొచ్చి ఇదే గుడికాడ మరి మరలా ఆయన చేతుల మీద కొబ్బరికాయలు కొట్టుకుంటాం. ఆయన ఖచ్చితంగా మంత్రిగా చూస్తాం. ఎందుకంటే ఇది తిరిగిలేని ప్రయాణం. జగన్ గారు చేసిన అనేక పథకాల వల్ల ఈ రోజున ప్రజలందరూ కూడా జగన్ గారికి ఓటేస్తామని మేము తిరిగే విధానం చూసినప్పుడు వారు చెప్పే విధానానికి
చాలా సంతోషకరం. ఖచ్చితంగా భారీ మెజారిటీతో నెగ్గుతాం, దాంట్లో తిరిగిలేదు. జగన్ గారికి మరి కానుకేస్తాం. ఖచ్చితంగా మా నాయకులందరూ సమ్మె చేస్తారు కాబట్టి అందరికీ కూడా ఈ సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేస్తాం. ఈరోజు ఆ బాలరాముని స్మరించుకుంటూ ఈరోజు అభయాంజనేయ స్వామి వారికి 108 కొబ్బరికాయలు నివేదించడం జరిగింది. అంతేకాకుండా రాబోయే రోజుల్లో భారీ మెజారిటీతో కన్నబాబు గారు గెలవడం, ఇదే నియోజకవర్గంలో కొత్తగా పార్టీలోకి ఆహ్వానితులైన మేడిశెట్టి యేసుబాబు గారు ఈ సచివాలయం 5 పరిధిలో నాయకులందరినీ కలుపుకొని ఈ కార్యక్రమాన్ని చేపట్టడం కూడా చాలా ఆనందదాయకం. వారికి కూడా సముచితమైన స్థానం కల్పిస్తామని, రాబోయే రోజుల్లో మంత్రివర్యులుగా మళ్ళీ కన్నబాబు గారు రావడం కార్యకర్తలందరికీ కూడా మంచి వెసులుబాటు ఉంటుందని చెప్పి సభాముఖంగా మీడియా వారి ద్వారా ప్రేక్షకులందరికీ కూడా, నియోజకవర్గ ప్రజలందరికీ కూడా అభ్యర్థిస్తున్నాం. కన్నబాబు గారిని ఆశీర్వదించండి, వైఎస్ఆర్సీపీని గెలుపు పదంలో తీసుకురండి. అత్యధిక మెజారిటీతో కన్నబాబు గారిని గెలిపించి రాబోయే రోజుల్లో మంత్రి గారుగా మళ్ళీ మనం అఖండమైన అభివృద్ధి కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాలని ఆకాంక్షిస్తూ మరి ప్రజలందరికీ ఉదయపూర్వక నమస్కారాలు. కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి కుమార్తెలు డాక్టర్ ప్రణీత, డాక్టర్ అంజని విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. డాక్టర్ ప్రణీత 35వ డివిజన్లోని మున్సబ్ వీధి, దంటువారి వీధి, దూసలపూడి వారి వీధి, నూకాలమ్మ అమ్మవారి ఆలయ ప్రాంతాల్లో ఇంటింటా ప్రచారం చేశారు. ఇంటింటికి వెళ్లి 5 ఏళ్లలో తన తండ్రి ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి కాకినాడ నగరంలో చేపట్టిన అభివృద్ధి పనులను ప్రజలకు వివరిస్తూ తన తండ్రి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిని గెలిపించాలని ఆమె ప్రజల నుండి ఓటు అభ్యర్థించారు. ఆమె వెంట స్థానిక నేతలు బెండా విష్ణు, గోవిందు, హరి, ఏడుకొండలు, శ్రీను, కుమార్ రెడ్డి, రమేష్ తదితరులు పాల్గొన్నారు. అలానే నాన్నగారు పట్ల చూస్తే ఇక్కడ కాకినాడలో చాలా అభివృద్ధి చేశారు. శానిటేషన్ పరంగా ఏంటి, రోడ్స్ పరంగా ఏంటి, మేము అసలు హైదరాబాద్లో ఉన్న వాళ్ళం మేము ఎవ్రీ 2 months వచ్చి వచ్చినా ఇక్కడ చాలా డెవలప్మెంట్ కనిపిస్తుంది. అండ్ అసలు కాకినాడ ఒక స్మార్ట్ సిటీగా తయారు చేయడం అండ్ వన్ ఆఫ్ ద నీటెస్ట్ సిటీ టు అండ్ కంఫర్టబుల్ సిటీ టు స్టే ఇన్ అని చెప్పి ప్లేస్ వచ్చింది. సో అదంతా నాన్నగారి వల్లనే సాధ్యమైంది. అండ్ నాన్నగారిది ఇప్పుడు గెలిచిన తర్వాత మేజర్ ముఖ్యమైన హామీ ఇచ్చింది ఏంటంటే 30,000 మందికి ఇళ్ళ పట్టాలు, ఇల్లులు కట్టించి ఇవ్వడమే నాన్నగారి ప్రథమ ధ్యేయం. డిసెంబర్ 2025 కల్లా అందరికీ ఇల్లులు అందిస్తానని చెప్పి నాన్నగారు హామీ ఇచ్చారు. అట్లానే జగన్నాయకపురం ఫ్లైఓవర్ కూడా కట్టిస్తానని చెప్పి అది కూడా హామీ తీసుకున్నారు. ఇంకా అలానే మెడికల్ పరంగా కూడా ఈఎస్ఐ హాస్పిటల్ తెప్పించారు. అండ్ మన గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా చాలా డెవలప్మెంట్స్ జరిగాయి. సో నేను ప్రజలందరినీ కోరుకుంటుంది ఒక్కటే, మీకు అభివృద్ధి కావాలి అంటే మళ్ళీ ద్వారంపూడిగా రావాలి. సో అందరూ నాన్నగారిని గెలిపించాలి, ఫ్యాన్ గుర్తుకే ఓటేసి నాన్నగారిని గెలిపించాలని కోరుతున్నాను. కాకినాడ పిఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జరుగుతున్న తొలి రోజు జిల్లా స్థాయి పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ నిమిత్తం ఏర్పాటు చేసిన సదుపాయాలను జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ జె నివాస్ పరిశీలించారు. పొరుగు జిల్లాలో ఓటు హక్కు కలిగి కాకినాడ జిల్లాలో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులకు 7-8 తేదీల్లో 2 రోజుల పాటు పోస్టల్ బ్యాలెట్ సదుపాయం కల్పించామన్నారు. ఇతర జిల్లాలో ఓటు హక్కు కలిగి కాకినాడ జిల్లాలో పనిచేస్తున్న సుమారు 4,179 మంది ఉద్యోగుల నిమిత్తం 13 పోలింగ్ కౌంటర్ తో పాటు 11 వెరిఫికేషన్ బృందాలను ఏర్పాటు చేశామన్నారు. పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకుంటున్న ఉద్యోగులతో మాట్లాడి ఏర్పాట్ల వివరాలు జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి జె నివాస్ అడిగి తెలుసుకున్నారు. పోస్టల్ బ్యాలెట్ వినియోగంలో ఉద్యోగులకు ఎదురైన సందేహాలను స్వయంగా వారితో మాట్లాడి జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ జె నివాస్ నివృత్తి చేశారు. ఈ పర్యటనలో కలెక్టర్ వెంట జిల్లా రెవెన్యూ అధికారి డాక్టర్ డి తిప్పేనాయక్, జిల్లా పోస్టల్ బ్యాలెట్ నోడల్ అధికారి జి శ్రీనివాసరావు, జిల్లా సమాచార పౌర సంబంధాల అధికారి డి నాగార్జున, సిపిఓ పి త్రినాథ్, ఇతర ఎన్నికల అధికారులు ఉన్నారు. ఈరోజు కోనసీమ జిల్లా పెట్టడం జరిగింది. రేపు ఈస్ట్ గోదావరి అండ్ అలాగే ఏఎస్ఆర్ అనకాపల్లి జిల్లాకు పెట్టడం జరిగింది. చూస్తుంటే ఈరోజు ఇక్కడ వరకు మనం ఇక్కడ 13 పోలింగ్ బూత్లు ఏర్పాటు చేయడం జరిగింది. 13 పోలింగ్ బూత్లు, 10 వెరిఫికేషన్ టీమ్స్. కేవలం 2,000 ఓట్లకి మనం 13 బూత్లు, అంటే ఇక్కడ 9 ఈ బ్లాక్లో, అక్కడ 4 బ్లాక్లు, 13 ఓటింగ్ బూత్లు, 10 వెరిఫికేషన్ టీమ్స్. ఒక్క పోలింగ్ బూత్కి దాదాపు కేవలం 70 ఓటర్స్ మాత్రమే ఉండేటట్టు మనం ఏర్పాటు చేసుకున్నాం. అది కూడా ఏం చేసామంటే మార్నింగ్ కొన్ని కాన్ఫరెన్సెస్, ఈవినింగ్ కొన్ని కాన్ఫరెన్సెస్ ఆ రద్దీగా మనం డివైడ్ చేసుకున్నాం. అందువల్ల రద్దీ ఎక్కడ కూడా లేదు. అంటే ఇక్కడ కొంతమందికి వచ్చినటువంటి వాళ్ళకి ఒక 30 మెంబర్స్కి ఏమైందంటే వాళ్ళ ఫామ్ టోల్లో వాళ్ళ ట్రైనింగ్ సెంటర్లో వాళ్ళు ఇచ్చేటప్పుడు
ఆలస్యం కావడం, ఆ ఫామ్తో మనకి సరైన సమయంలో వాళ్ళు ఇవ్వలేకపోవడం వల్ల ఒక 30 మెంబర్స్ బిలాంగింగ్ టు కోనసీమ జిల్లా వాళ్ళకి మన ఓట్లు మనకి ఇక్కడ వాళ్ళకి రాకపోయింది. వాళ్ళకి కూడా మనం రేపు ఈరోజు నైట్ వాళ్ళ ఓట్లు తెచ్చుకుంటే వాళ్ళకి కూడా ఇక్కడ మనం వాళ్ళకి తెచ్చుకోవచ్చు. ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది లేదు. ప్రజలందరూ కూడా అంటే ఓటింగ్కి వచ్చిన ప్రజలందరూ కూడా వాళ్ళు ఓట్లన్నీ సజాగా వినియోగం చేసుకుంటారు. ఇప్పుడు ఆల్సో కమ్మలాన్ని యువతకు ఉద్యోగావకాశాలు రావాలంటే కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టాలని కూటమి అభ్యర్థి పంతం వెంకటేశ్వరరావు నానాజీ అన్నారు. కాకినాడ రూరల్ 3వ డివిజన్ లో రోడ్ షో ప్రచార యాత్ర కార్యక్రమం జరిగింది. కార్యకర్తలు నాయకులు అభిమానాన్ని చాటుతూ ఆయన్ను గజమాలలతో సత్కరించారు. రోడ్ షోతో ఇంటింట ప్రచారం నిర్వహిస్తూ ముందుకు సాగారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉమ్మడి మేనిఫెస్టో అన్ని వర్గాల ప్రజలకు ఆశాజనకంగా ఉందని, చంద్రబాబు పవన్ కళ్యాణ్ల నాయకత్వంలో 100% అమలు పరుస్తామన్నారు. వైసీపీ గత 5 ఏళ్ల పాలన ఏ విధంగా చేసిందో అదే మాదిరిగా మనం ఇది కొనసాగించేందుకు మేనిఫెస్టో విడుదల చేసిందన్నారు. కాకినాడ రూరల్లో 8 అంశాలతో మినీ మేనిఫెస్టో సిద్ధం చేశామని, మౌలిక సదుపాయాలు, స్థానిక పరిశ్రమల్లో యువత, ఉద్యోగావకాశాలు, ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ప్రత్యేక బృందం ఏర్పాటు, ఎన్టీఆర్ బీచ్ సుందరీకరణ వంటి ప్రధాన అంశాలతో కాకినాడ రూరల్ అభివృద్ధి చేయనున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి పెంకె శ్రీనివాస్ బాబా, జనసేన, టీడీపీ, బీజేపీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మన భూమి మీద అప్పు తీసుకోవాలంటే ఒక ఆఫీసర్ దగ్గర పర్మిషన్ తీసుకోవాలట. మన భూమి మీద మనం అప్పు తెచ్చుకోవాలంటే ఒక ఆఫీసర్ దగ్గర పర్మిషన్ తెచ్చుకోవాలట. మన భూమికి రాయితాలు ఇతను తనఖా పెట్టుకుంటాడట, మన దగ్గర జెరాక్స్ ఉంటాయట. ఇది ఆయన ఒక మేనిఫెస్టో. ఇది దీన్ని ఆమోదించే వాళ్ళు తప్పకుండా అతనికి ఓటేయండి. కానీ తర్వాత ఉండడానికి మీ ఆస్తి కానీ మీ ఇల్లు కానీ మీ దగ్గర ఉండదు. అది బాగా ఆలోచించుకొని అందరిని నిర్ణయం తీసుకోమని చెప్తా ఉన్నాం. ఒక మంచి హృదయంతో, ఒక అనుభవంతో చేసినటువంటి మేనిఫెస్టోని సగర్వంగా మేము ప్రజల్లో తీసుకెళ్ళగలుగుతున్నాం. ప్రజలు బ్రహ్మరంధం పడుతూ ఉన్నారు. ఖచ్చితంగా కాకినాడ సిటీ, కాకినాడ రూరల్ 2 కూడా మేము జయం సాధిస్తాం. ఎంపీ కూడా జయం సాధిస్తాం. పెట్టిన తర్వాత ఇద్దరికి అమ్మఒడి ఇస్తామని చెప్పి తర్వాత ఒకరికి ఇచ్చారు. నేను అదే తర్వాత 15,000 అని చెప్పేసి 13,000 ఇచ్చారు. అలానే రేపు మాకేమైనా కండిషన్స్ ఉంటాయి అంటే కరెంటు బిల్లు కొంతమందికి తీసేశారు. చాలా ఖచ్చితంగా చెప్పడం జరిగింది. అన్కండిషనల్గా ఈ పథకాలు ఏదైతే పథకాలు పెడతారో అవన్నీ అన్కండిషనల్ అని చెప్పి ఖచ్చితంగా చాలా క్లారిటీతోటి మొన్న ఇక్కడే చెప్పాడు ఎవరు చంద్రబాబు నాయుడు గారు. ఇంకోటి కూడా చెప్పాడు, ఒక బిడ్డను ఒకలాగా చూడమని చెప్పను. నేను ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమంది బిడ్డలకి కూడా ఇది వర్తిస్తాయి ఈ పథకాలు. ఎందుకంటే ఇంట్లో ఒకడేమో ఆఫీసర్ చేసి పూర్వం ఉండేది. కూలి పనికి వెళ్తే ఒకరికే ఫీజు కట్టుకెళ్ళేవారు, అంటే ఒకరు చదువుకునేవారు, ఒకరు చేలో పంపించేవారు. అలా పూర్వం కాలం ఎన్నో సంవత్సరాల క్రితం. ఇప్పుడు ఆ పరిస్థితి మళ్ళా ఇతను తీసుకొచ్చాడు. ఈ కన్నబాబు సలహాలు, పరిపాలన సలహాలు విని మళ్ళీ తీసుకొచ్చాడు. ఇంటికి ఒకళ్ళేనట. ఇంటికి ఒకళ్ళు ఏంటంటే ఒక కూతురిని ఒకలాగా, కూతురిని ఒకలాగా చూస్తారు, ఒక కొడుకుని ఒకలాగా చూస్తారు. అంటే గవర్నమెంట్ ఉండి ఒక కుటుంబంలో చిచ్చు పెడతా ఉన్నాం. అటువంటి ఏమి లేవు. మా అన్కండిషనల్గా ఖచ్చితంగా మా మేనిఫెస్టో అన్కండిషనల్. కరెంటు బిల్లు ఆడు ఏం చేస్తున్నాడు సాధారణంగానే. కరెంటు బిల్లు మనం పెంచుకుంటామా? ఆడే కదా పెంచింది. కరెంటు బిల్లు ఆడే పెంచేసి నీ కరెంటు బిల్లు ఎంత అయిపోయింది కాబట్టి నీకు ఈ స్కీమ్ లేదంటున్నాడు. నీ కరెంటు బిల్లు ఎంత అయిపోయింది కాబట్టి నీకు ఈ స్కీమ్ లేదంటున్నాడు. కరెంటు బిల్లు మనం కాదు కదా పెంచుకునేది. మనం పెంచుకునేది ఒకే 2 నెలల్లో ఉంటుంది. 1 నెలలో 2 నెలల్లో వేసవికాలంలో కాదు. అంత ఏసీ వేసుకుంటాం. తెలుగుదేశం పార్టీకి చెందిన ప్రతి ఒక్క కార్యకర్త సైనికుడిలా పనిచేసి పిఠాపురం ఎమ్మెల్యేగా కొణిదెల పవన్ కళ్యాణ్ ని అత్యధిక మెజారిటీతో గెలిపించుకుంటామని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ పేర్కొన్నారు. కూటమి పిఠాపురం ఎమ్మెల్యే ఉమ్మడి అభ్యర్థి కొణిదెల పవన్ కళ్యాణ్ కు మద్దతుగా మాజీ ఎమ్మెల్యే వర్మ ఆధ్వర్యంలో పిఠాపురంలో భారీ మోటార్ సైకిల్ ర్యాలీ నిర్వహించారు. పిఠాపురం మహారాజా కోట ఆవరణలో గల తెలుగుదేశం పార్టీ కార్యాలయం నుండి తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులతో కలిసి మాజీ ఎమ్మెల్యే వర్మ భారీ మోటార్ సైకిల్ ర్యాలీగా బయలుదేరారు. కోటగుమ్మం సెంటర్, మార్కెట్ సెంటర్ మీదుగా పట్టణమంతా తిరుగుతూ జై పవన్ కళ్యాణ్ అంటూ నినాదాలు చేశారు. ప్రతి ఒక్కరూ గ్లాస్ గుర్తుకు ఓటు వేసి కొణిదెల పవన్ కళ్యాణ్ ను ఎమ్మెల్యేగా గెలిపించుకోవాలని మాజీ ఎమ్మెల్యే వర్మ ప్రజలను కోరారు. వర్షం కురుస్తున్నా లెక్క చేయకుండా ఉత్సాహంగా ర్యాలీని కొనసాగించారు. తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున ఈ ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే వర్మ మీడియాతో మాట్లాడుతూ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వంగగీత విశ్వనాథ్ పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.
సైనిక్ కాలేజ్ ఇచ్చాం 8 కోట్ల రూపాయలతో. ఇన్ని రకాల అభివృద్ధి కార్యక్రమాలు చేసాం. సెంట్రల్ లైటింగ్ చేసాం. అన్ని ఎస్సీ పేటలో ప్రతి ఆడబడుచుకి ఓసీ పేటలో కాలికి మట్టవకుండా రోడ్లు వేసాం. అలాగే బీసీలకి కళ్యాణ మండపం ఇచ్చాం 5 కోట్ల ఆస్తి. కాపు కళ్యాణ మండపం ఇచ్చాం 7 కోట్ల ఆస్తి 50 లక్షల నిధులు. అలాగే ముస్లిం కళ్యాణ మండపం ఇచ్చాం 2.5 కోట్ల ఆస్తి 50 లక్షల నిధులు. అలాగే వైశ్య బ్రాహ్మణ అందరికీ కూడా కమ్యూనిటీ హాల్ ఇచ్చాం. ఈరోజు వంగా గీత గారిని నేను అడుగుతా ఉన్నా, ఇచ్చిన కమ్యూనిటీ హాల్ సగంలో ఎందుకు ఆపారు? కాపు కమ్యూనిటీ హాల్ని ఎందుకు ఆపారు? బీసీ కమ్యూనిటీ హాల్ని ఎందుకు ఆపారు? 5 ఏళ్ళు మీరు కనపడకుండా ఈ నియోజకవర్గానికి రాకుండా ఎప్పుడన్నా గీత గారు వచ్చిందే? 5 ఏళ్ళు కరోనాలో కూడా రాకుండా ఈవేళ ఓటు అడగడానికి మీ స్థానంలో నేనుంటే ప్రజలు బొమ్మని అంటే నేను విత్డ్రా అయిపోయి వెళ్ళిపోతుంది. ఎంచేదంటే ప్రజలు మనల్ని విరక్తి చెంది 5 ఏళ్ళకి ఒకసారి వస్తామని ప్రశ్నించినప్పుడు మనకి కొంత ఆత్మాభిమానం ఉండాలి. అది మీకు ఉందో లేదో నాకు తెలియదు. ఎట్టి పరిస్థితుల్లోనే పవన్ కళ్యాణ్ గారు భారీ మెజార్టీతో గెలుస్తారు. వైసీపీ ఓటమికి అంచునుంది. అదేవిధంగా మీకు పవన్ కళ్యాణ్ అందుబాటులో ఉంటాను. అందుబాటులో ఏంటి? నువ్వు 5 ఏళ్ళకి అందుబాటులో అప్పుడే వారంలో 50 రోజులు ఆయన వచ్చాడు. నేనున్నాను కదా అందుబాటులో. నేను ఒక ఎమ్మెల్సీ, ఆయన ఒక ఎమ్మెల్యే. మీ ఇద్దరం ఉంటాం, ఇద్దరం అభివృద్ధి చేస్తాం. పిఠాపురం ప్రజలందరికీ విజ్ఞప్తి, అందరూ కూడా పవన్ కళ్యాణ్ గారికి గ్లాస్ గుర్తు మీద వేసి సీరియల్ నెంబర్ 4 భారీ మెజార్టీతో గెలిపిస్తారని ఆశిస్తున్నా. ఇట్లు మీ వర్మ. అదేవిధంగా మీ వర్మ ఎప్పుడూ ఎల్లప్పుడూ సమస్యల్లో కష్టాల్లో మీ వద్దే ఉంటాడు. మీరు పిలిస్తే 10 నిమిషాల్లో మీ వద్దే ఉంటాడు. అందరికీ ఏ విధమైన లేదు, నేను అండగా ఉంటానని తెలియజేస్తాను. విప్లవ జ్యోతి అల్లూరి సీతారామరాజును నేటి యువత ఆదర్శంగా తీసుకోవాలని ప్రముఖ పారిశ్రామికవేత్త బిఆర్ ప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు. కాకినాడ నాగమల్లితోట జంక్షన్ లో గల అల్లూరి సీతారామరాజు విగ్రహం వద్ద సీతారామరాజు స్మారక కళావేదిక క్షత్రియ పరిషత్ సంయుక్త ఆధ్వర్యంలో అల్లూరి సీతారామరాజు వర్ధంతి కార్యక్రమం ఘనంగా జరిగింది. కార్యక్రమానికి సీతారామరాజు స్మారక కళావేదిక సంఘం కార్యదర్శి పంపన దయానందబాబు స్వాగతం పలికారు. సంఘం అధ్యక్షులు కర్రి అచ్యుతరామారెడ్డి అధ్యక్షత వహించగా పారిశ్రామికవేత్త బిఆర్ ప్రసాద్ రెడ్డి ముఖ్య అతిథిగాను, గణపతిరాజు జోగి జగన్నాథరాజు విశిష్ట అతిథిగాను, క్షత్రియ పరిషత్ అధ్యక్షులు అడ్డూరి రామకృష్ణ భాస్కర్ రాజు, బుజ్జిరాజు, సంస్థ గౌరవ అధ్యక్షులు కర్రి భామిరెడ్డి గౌరవ అతిథులుగా పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా అతిథులు ప్రసాద్ రెడ్డి, జగన్నాథరాజు, కర్రి భామిరెడ్డి, కర్రి అచ్యుతరామరెడ్డి, బుజ్జిరాజు, మూర్తి తదితరులు అల్లూరి సీతారామరాజు విగ్రహానికి పుష్పాంజలిని ఘటించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా అతిథులు ప్రసాద్ రెడ్డి, జగన్నాథరాజు, భామిరెడ్డిలు మాట్లాడుతూ భారత స్వాతంత్ర్యం కోసం ప్రాణాలు అర్పించిన మహనీయులు, త్యాగమూర్తులను విస్మరించకుండా వారి యొక్క చరిత్రలను నేటి యువత తెలుసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్వివి ఎస్ఎన్ మూర్తి, ఎస్వీఆర్ బాపిరాజు, బాలప్రకాష్, టీవీవి ఎస్ఎన్ రెడ్డి, రాజు, బాను, శ్రీనివాసరావు, మూర్తి, ప్రసాద్, రామకృష్ణ, దక్షిణామూర్తి, చార్మినార్ వర్మ, నారాయణరాజు, సత్యనారాయణరాజు, రమణయ్యరాజు, వర్మ, ఎస్వి రమణ, భానుప్రకాష్, సోమయాజులు, శాస్త్రి, సత్యమూర్తి, మురళి తదితరులు పాల్గొన్నారు. సమయంలో నాకు క్షత్రియ పరిషత్ ద్వారా ఈ అవకాశంగా కలిగింది. ఆ భగవంతుడిగా కల్పించాడు. తర్వాత కొంతకాలంలో నేను ఇంట్లో పాలు పంచుకోలేకపోయాను. ఇక్కడి నుంచి మీ అందరితో పాటు నేను కూడా నా సహకారం అందిస్తూ ఈ సంస్థ ఇంకా ముందుకు తీసుకెళ్ళడానికి నా వంతు ప్రయత్నం చేస్తానని చెప్పేసి నేను హామీ అల్లూరి సీతారామరాజు కళావేదిక సంస్థ నిర్వహించింది. 101వ అల్లూరి సీతారామరాజు గారు ఆయన చాలామంది స్వాతంత్ర సమయంలో ఉన్నారు. ఆయన అతి నిస్వార్థంగా చేసిన వృత్తి అంటే నేను కొంతమంది గురించి తగిన విషయాల గురించి తెలుసుకుని ఆయన అతి నిస్వార్థంగా చేశారు. స్వాతంత్రమే ఆయన ధ్యేయం. ఈ విషయాలు అనవసరం. ఆయన ప్రాణ త్యాగం కూడా చేసి మన దేశానికి సేవ చేశాడు. స్వాతంత్రం తీసుకురావడంలో ప్రముఖ వ్యక్తి అని చెప్పి నేను గమనిస్తున్నాను. అటువంటి వ్యక్తి నివాళులు అర్పించడం అనేది చాలా సంతోషకరమైన విషయం. ప్రజలకు మెరుగైన పాలన అందించడం టీడీపీ, జనసేన, బీజేపీ కూటమితోనే సాధ్యమని పెద్దాపురం అసెంబ్లీ నియోజకవర్గ కూటమి అభ్యర్థి సిట్టింగ్ ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప తనయులు నిమ్మకాయల రంగనాథ్ పేర్కొన్నారు. డోర్ టు డోర్ ప్రచారంలో భాగంగా సామలకోట పట్టణం 19, 21 వార్డులలో ఇంటింటికి వెళ్లి సూపర్ 6 కలలకు రెక్కలు పథకాలను వివరించారు. టీడీపీ, జనసేన, బీజేపీ అమలు చేయనున్న సూపర్ 6 పథకాల ద్వారా రాష్ట్రంలో పేదలకు మేలు చేకూరుతుందని శాసనసభ్యులు నిమ్మకాయల చినరాజప్ప తనయులు నిమ్మకాయల
చామకెల రంగనాగ్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా రంగనాగ్ మాట్లాడుతూ రాబోయే ప్రభుత్వంలో మహిళల కోసం కలలకు రెక్కలు కార్యక్రమాన్ని ఖచ్చితంగా అమలు చేస్తామని, ఆర్థికంగా మహిళలు చదువులో వెనకబడి ఉండరాదన్న ఉద్దేశ్యంతో ఈ పథకం రూపకల్పన చేశారన్నారు. టీడీపీ అధినేత మాజీ సీఎం చంద్రబాబుతోనే అభివృద్ధి సాధ్యపడుతుందని, రానున్న సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిని గెలిపించాలని రంగనాగ్ కోరారు. ఈ కార్యక్రమంలో టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. గత 3 దశాబ్దాలుగా నూర్ భాషా కులాన్ని ఏ ప్రభుత్వం గుర్తించలేదని, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఈ కులాన్ని గుర్తించడమే కాకుండా ఈ కులాన్ని హేళన చేస్తూ మాట్లాడితే చట్టపరమైన చర్యలు తీసుకునే విధంగా జీవో కూడా తీసుకొచ్చిన మహనీయులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని నూర్ భాషా కుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎస్ఎస్ బాజీ పేర్కొన్నారు. నూర్ భాషా దూదేకుల సంఘం జిల్లా అధ్యక్షుడు షేక్ నాగూర్ సాహెబ్ అధ్యక్షతన పిఠాపురంలో జరిగిన సంఘం ముఖ్య నాయకుల సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా పలు అంశాలపై సమావేశంలో చర్చించారు. అనంతరం రాష్ట్ర అధ్యక్షుడు ఎస్ఎస్ బాజీ మాట్లాడుతూ నూర్ భాషా కులానికి జగన్మోహన్ రెడ్డి చేసిన మేలును రాష్ట్రంలో ఉన్న 25 లక్షల పైచిలుకున్న తమ కులస్తులకు తెలియజేసేందుకు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థులకు మద్దతుగా తాను రాష్ట్ర పర్యటన చేస్తున్నానని తెలిపారు. పిఠాపురంలో వంగగీత విశ్వనాథ్ను, కాకినాడ ఎంపీ అభ్యర్థి చలమలశెట్టి సునీల్ను గెలిపించుకునే బాధ్యత నూర్ భాషా కులస్తులపై ఉందని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. అయితే ఈరోజు ఈ 2024 రేపు 13వ తారీఖున జరగబోయేటటువంటి ఎన్నికలు ఏవైతే ఉన్నాయో అవి పేదవాడికి పెత్తందారుడికి జరుగుతున్నటువంటి యుద్ధంగా మనం భావించాలి. దానికి కారణం ఏంటంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒంటరి పోరాటం చేస్తున్నాడు. చంద్రబాబు నాయుడు జనసేన మరియు తెలుగుదేశం పార్టీలతో పొత్తు పెట్టుకుని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద యుద్ధానికి సిద్ధమయ్యాడనే విషయం మనందరికీ తెలుసు. 175 నియోజకవర్గాలకు గాను 158 నియోజకవర్గాల్లో 25 లక్షల పైచిలకు నూర్ భాషా ముస్లిం మైనార్టీలు ఉన్నారు. వాళ్ళందరినీ సమీకరిస్తూ జగన్మోహన్ రెడ్డి గారు మా కులానికి ఇచ్చినటువంటి జీవోకి కృతజ్ఞత తెలుపుతూ ఇప్పుడు మనం రేపు 13వ తారీఖు జరగబోయే ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చి ఇక్కడ పిఠాపురం నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా వంగ గీత గారికి, ఎంపీ అభ్యర్థిగా చలమలశెట్టి సునీల్ గారికి మద్దతు ఇచ్చి మనం నగ్గించుకున్నట్లయితే భవిష్యత్తులో ఈ 10th క్లాస్కి సంబంధించినటువంటి జీవోని కూడా ఆ యొక్క ఇండియన్ హిందూ దూదేకుల నుంచి ఇండియన్ ముస్లిం దూదేకులుగా మార్చుకుంటామని చెప్పి తెలియజేసుకుంటూ తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి మద్దతు ఇవ్వాలి. మద్దతుతో పార్టీలతో పొత్తు పెట్టుకుని ఆంధ్రప్రదేశ్ని మరొక యూపీలో మార్చేటటువంటి ప్రయత్నాలు చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడికి, జనసేన పార్టీ వాళ్ళకి బుద్ధి చెప్పాలని చెప్పి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తాను. ఇప్పుడు వార్తల్లో చిన్న విరామం. సుదర్శన్ ఆయుర్వేద హాస్పిటల్ కాకినాడ. జుట్టున్న అమ్మ ఏ కొప్పు వేసినా అందమే. జుట్టు మొదళ్ల నుండి ఊడిపోవుట, పేను కొరకు చుండ్రు తగ్గి జుట్టు ఒత్తుగా, పొడవుగా, అందంగా పెరుగును. ప్రతి శుక్ర శనివారములలో కాకినాడ 2 టౌన్ పోలీస్ స్టేషన్ వెనుక 2వ వీధి లచ్చిరాజు గారి వీధిలో మేడ మీద. సెల్ 9490367774. అసంపూర్ణము వల్ల సిగ్గుతో మీ జీవిత భాగస్వామికి దూరం కావద్దు. మీ శారీరక సామర్థ్యాన్ని, శక్తిని పెంచుకొని ఆనందించాలి జీవితాన్ని. రిటైర్మెంట్ తర్వాత కూడా. సుదర్శన్ ఆయుర్వేద హాస్పిటల్ ప్రతి శుక్ర శనివారములలో కాకినాడ 2 టౌన్ పోలీస్ స్టేషన్ వెనుక 2వ వీధి లచ్చిరాజు గారి వీధిలో మేడ మీద. సెల్ 9490367774. తిరిగి వార్తలోనికి స్వాగతం. కాకినాడ రూరల్ నియోజకవర్గం జనసేన, టీడీపీ, బీజేపీ కూటమిలో చేరేందుకు పెద్ద సంఖ్యలో ఇతర పార్టీలకు చెందిన నాయకులు తరలి రావడం శుభ పరిణామమని కూటమి ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి పంతం వెంకటేశ్వరరావు నానాజీ పేర్కొన్నారు. కాకినాడ రూరల్ నియోజకవర్గం గుడారిగుంట 3వ వార్డ్ శెట్టిబలిజపేటలో వైసీపీ పార్టీ నుంచి అనుసూరి నాగమల్లేశ్వరరావు, గుత్తుల అప్పలరాజు, ఎక్స్ సొసైటీ ప్రెసిడెంట్ పీతల సతీష్, అనుసూరి శ్రీనివాసరావు, కట్టా సత్యబాబు, పి వెంకటాపురం సర్పంచ్ పెంకే సోమరాజుకు ఉమ్మడి అభ్యర్థి పంతం నానాజీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. సుమారు 200 మంది యువత, మహిళలు తెలుగుదేశం పార్టీ మరియు జనసేన పార్టీలో జాయిన్ అయ్యారు. ఈ కార్యక్రమంలో టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థి పంతం నానాజీ, కాకినాడ జిల్లా టీడీపీ ప్రధాన కార్యదర్శి పెంకే శ్రీనివాస్ బాబా, కటకంశెట్టి బాబి, నూరుకుర్తి వెంకటేశ్వర్లు, చప్పిడి వెంకటేశ్వరరావు, కాకరపల్లి చలపతిరావు, రామ్దేవ్ సీతయ్య దొర తదితరులు పాల్గొన్నారు.
అల్లూరి సీతారామరాజు పోరాట పటిమ, త్యాగం, దేశం ఎడల అచంచల భక్తిభావం ఎప్పటికన్నా నేడు మరింత అనుసరణీయమని వక్తలు పేర్కొన్నారు. భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య ఆధ్వర్యంలో అల్లూరి సీతారామరాజు శతవర్ధంతి కార్యక్రమం ఇంద్రపాలెం గ్రామంలో అల్లూరి సెంటర్లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా డివైఎఫ్ఐ పూర్వ జిల్లా కార్యదర్శి పెద్దంశెట్టి రామకృష్ణారావు, డివైఎఫ్ఐ పూర్వ నాయకులు చింతపల్లి వెంకటరమణ మాట్లాడుతూ యువతీ యువకులకు, విద్యార్థులకు అల్లూరి సీతారామరాజు జీవితాన్ని పరిచయం చేయాల్సిన అవసరం ఉందని హితవు పలికారు. ముందుగా అల్లూరి విగ్రహానికి డివైఎఫ్ఐ పూర్వ జిల్లా కార్యదర్శి వాసంశెట్టి చందర్రావు, మన ఊరు మన బాధ్యత వ్యవస్థాపకులు ఎం రామ్మోహన్, బాలాజీ బ్యాంకర్స్ అధినేత తోటా శివ, రైతు సంఘం జిల్లా అధ్యక్షులు తిరుమలశెట్టి నాగేశ్వరరావు, సురేంద్ర వర్మ, విద్యార్థి సంఘం నాయకులు వాసు, రోహిత్, దివాకర్, మోక్సిత, ప్రణీత పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఎన్జీఓ సంఘం నాయకులు రవికుమార్, గ్రామ నాయకులు చిట్టూరి విజయ్ కుమార్, చింతపల్లి ఉదయ్ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. ప్రజా నాట్య మండలి నాయకులు జుత్తుగ శ్రీనివాసరావు నాయకత్వంలో అభ్యుదయ గేయాలు ఆలపించారు. సభకు డివైఎఫ్ఐ నాయకులు అధ్యక్షత వహించగా ఉమాశంకర్ వందన సమర్పణ చేశారు. గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని అల్లూరికి ఘనంగా నివాళి అర్పించారు. తల్లిదండ్రులు అల్లూరి సీతారామరాజు వంటి విప్లవ వీరుడు యొక్క పేరుని, ఆ త్యాగాల పేరుని ఆ పిల్లలకి పరిచయం చేయడం చాలా అవసరం. మేమైతే ఆ కాలంలో నేను డివైఎఫ్ఐ జిల్లా సెక్రటరీ పనిచేసినప్పుడు అకేషన్ వస్తే మేము భీమవరంలో కార్యక్రమం పెట్టుకున్నాం. డివైఎఫ్ఐ రాష్ట్ర విస్తృత సమావేశాలను భీమవరం పెట్టామంటే ఆ పక్కన మోగల గ్రామం ఉంది, సీతారామరాజు యొక్క సొంత ఊరు అది. ఆ మోగలు వెళ్ళడం కోసం భీమవరంలో పెట్టుకున్నాం. అక్కడ మా నాయకుడు బాలరావు యొక్క సొంత ఊరు కూడా భీమవరమే. అక్కడికి భీమవరం బస్సు పెట్టి అందరినీ తీసుకెళ్లి అప్పటికే కూడిన ఇల్లులు ఇప్పుడే ఇళ్ళలో ఉంచాడు. అది ఇల్లు కూలిపోయింది, గోళ్ళు ఉన్నాయి, మట్టిటి గోళ్ళు ఉన్నాయి. ఆ గోళ్ళ గ్రామస్తులు ప్రజలందరూ కాపాడుతున్నారు ఆ స్ఫూర్తి కనిపించాలని. ఈరోజు అభ్యుదయవాదులు, సాధారణ ప్రధానికం, యువతరం ముఖ్యంగా చదువుకునే విద్యార్థులు అల్లూరి సీతారామరాజు యొక్క ప్రాసంగికతని, ఆయన జీవిత చరిత్రని అధ్యయనం చేస్తూ ముందుకు పోవడం కోసం ప్రయత్నం చేయాలని, మన అభివృద్ధికి, మన దేశ అభివృద్ధికి, మన గ్రామ అభివృద్ధికి, ముఖ్యంగా ప్రజల యొక్క అత్యంత ముఖ్యంగా యువతీ యువకుల యొక్క మానసిక వికాసానికి, మానసిక వృద్ధికి అల్లూరి సీతారామరాజు ఎప్పుడు వెలుగు ఇస్తూనే ఉంటారని, ఆ విధంగా మనం ఆయన్ని పరిచయం చేయాలని కోరుకుంటూ భారతదేశంలో కానీ అలాగే మన తూర్పుగోదావరి జిల్లాలో కానీ ఆయన జీవించి ఉండడం జరిగింది. ముఖ్యంగా జీవించిన 27 సంవత్సరాల్లో 13 సంవత్సరాలు మన ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అయినటువంటి కాకినాడ, ఇలాగే రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో ఆయన 13 సంవత్సరాల బాల్యాన్ని కూడా ఇక్కడే గడపడం అనేది జరిగింది. అటువంటి సీతారామరాజు విప్లవం వైపు తిరుగుతూ ఎన్నో అధ్యయనాలు చేశారు. దేశంలో చాలా ప్రాంతాలు తిరిగారు, ఉత్తర భారతం వైపు కూడా చాలా వైపు ఆయన తిరిగారు. ముఖ్యంగా అప్పటి జాతీయ కాంగ్రెస్ ఉద్యమంలో ఉన్నటువంటి సురేంద్రనాథ్ బెనర్జీ అనే ఆయన ద్వారా కూడా ఆయన కలిసి అనేక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. చాలా నేర్చుకుని ఈ యొక్క సమాజం గురించి, ఈ యొక్క వర్గం గురించి తెలుసుకోవాలంటే మనం తిరగాలి అని భారతదేశాన్ని అంతటినీ కూడా తిరిగారు. చాలా చోట్ల కమ్యూనిస్ట్ నాయకులతో కూడా ఆయన చర్చించి నా దేశ చరిత్ర గురించి చేయడానికి చేసిన తర్వాత ఆయన అలాగా తిరిగి రాగా ఇలాగ రంపచోడవరం అనే ప్రాంతం, ఇలాగా దేవీపట్నం అనే ప్రాంతం, ఈ మన్య ప్రాంతానికి చేరుకోవడం అనేది జరిగింది. అక్కడ వంటి ఆదివాసులు ఎటువంటి పరిస్థితులు, ఎటువంటి దౌర్జన్యాలు ఎదుర్కొంటున్నారో అన్నిటి మీద కూడా ఆయన చాలా సాధక బాధకాలు వాళ్ళకి చేకూర్చి, ముఖ్యంగా ఏంటంటే వాళ్ళందరినీ కూడా ఒక దిక్కునికి తీసుకొచ్చారు. పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకునే ఎన్నికల సిబ్బంది కోసం ఈ నెల 7, 8న ఓటు వేసుకునే అవకాశాన్ని ఎన్నికల సంఘం కల్పించినట్లు కాకినాడ రూరల్ నియోజకవర్గ ఆర్ఓ ఇట్ల కిషోర్ తెలిపారు. ఎన్నికల విధి నిర్వహణలో ఉండి పోస్టల్ బ్యాలెట్ కోసం ఫారం 12 దరఖాస్తు చేయని ఉద్యోగులు, ఫారం 12 రిటర్నింగ్ అధికారికి చేరని ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ లో ఓటు వేసేలా ఈసీ అవకాశం కల్పించిందన్నారు. మంగళ బుధవారాల్లో నియోజకవర్గ ఆర్ఓ కార్యాలయంలో ఫారం 12 తీసుకుని బ్యాలెట్ వినియోగించుకోవాలని కోరారు. బాల్యం నుండి దేశభక్తిని నరనరాన జీర్ణించుకుని బ్రిటిష్ వారిపై సాయుధ పోరాటం చేసిన అల్లూరి సీతారామరాజు చిరస్మరణీయులని గ్రంథాలయ విశ్రాంత అధికారి చింతపల్లి సుబ్బారావు పేర్కొన్నారు. రమణియాపేట ఏపీఐఐసి కాలనీలో అడబాల ట్రస్ట్ ఆధ్వర్యంలో అల్లూరి వర్ధంతి ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా చింతపల్లి సుబ్బారావు మాట్లాడుతూ విశాఖ జిల్లాలో అల్లూరి సీతారామరాజు జన్మించారని, గిరిజనుల రక్షణకు నడుం కట్టిన మహనీయుడు అన్నారు. ఈ కార్యక్రమంలో అడబాల రత్నప్రసాద్, రాజా, సత్యనారాయణ చౌదరి తదితరులు పాల్గొన్నారు. మన ప్రాంతవాసి అయ్యి ఉండి కూడా ఆయన స్వాతంత్రం కోసం వీరోచితంగా పోరాడి మన్యులో ఉన్న అందరిని కూడా సమీకరించి గొప్ప పోరాటం చేసి బ్రిటిష్ వారిని కూడా గడగలాడించడం జరిగింది. వారి యొక్క స్ఫూర్తితో
మా మహాత్మా గాంధీ వీళ్ళందరూ కూడా నాయకులందరూ కూడా మా అల్లూరి సీతారాం స్ఫూర్తి తీసుకుని వీరు పోరాటం చేసి మనకు స్వాతంత్రం సంపాదించారు. అటువంటి మహనీయులందరూ కూడా అంటే మనకి స్వేచ్ఛా వాయువులు ప్రసాదించిన ఇటువంటి అల్లూరి సీతారాం లాంటి వ్యక్తులందరూ కూడా మనం స్మరించుకోవడం మన యొక్క ప్రతి ఒక్క భారతీయుల యొక్క బాధ్యత. పోరాటాలు చేసి ఎందరినో చైతన్యవంతం చేసి బ్రిటిష్ వాళ్ళు దడదడలాడించినటువంటి ఒక మహనీయుడు. అలాంటి వాళ్ళు ఎంతో త్యాగాల ఫలితంగా సాధించుకున్నటువంటి ఈ స్వాతంత్రం ఈవేళ స్వేచ్ఛగా మనం జీవిస్తున్నాం అంటే అలాంటి వ్యక్తులు స్వేచ్ఛ గురించి ఆ రోజు చేసినటువంటి బలిదానాలు, ఆ బలిదానాల్లో నన్ను కాల్చండి అని గుండెకి ఎదురెట్టినటువంటి మహనీయుడు. అలాంటి అల్లూరి సీతారామరాజు గారికి గత సంవత్సరంలో మన కేంద్ర ప్రభుత్వంలో మోడీ గారు అది కూడా భీమవరంలో అల్లూరి సీతారామరాజు విగ్రహావిష్కరణ చేయడం జరిగింది. ఆ రకంగా అలాంటి మహనీయుడి యొక్క నివాళులు అర్పించుకుంటూ ఆయన చేసినటువంటి కృషి, దేశభక్తి మన అందరికీ మనం గుర్తించుకుని ఎందుకంటే కాకినాడలో కూడా మిగిలిన కొన్ని అల్లూరి సీతారామరాజు సంస్థ కూడా వాళ్ళ కార్యక్రమం నిర్వహించుకుంటారు. దేశ ప్రజలు మరో స్వతంత్ర పోరాటానికి సిద్ధం కావాలని ఇప్టు రాష్ట్ర ఉపాధ్యక్షులు జె వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. మంగళవారం పర్లోపేట శివారు మహాత్మా జ్యోతిరావు పులే కాలనీలో ఇప్టు ఆధ్వర్యంలో అల్లూరి సీతారామరాజు శతవర్ధంతి సభ జరిగింది. ముందుగా విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు చిత్రపటానికి ఇప్టు రాష్ట్ర ఉపాధ్యక్షులు జె వెంకటేశ్వర్లు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అల్లూరి సీతారామరాజు, భగత్ సింగ్, రాజ్ గురు, సుఖదేవ్, చంద్రశేఖర్ ఆజాద్ తదితర విప్లవ యువ కిశోరాలు సాగించిన పోరాటాల కారణంగానే బ్రిటిష్ పాలకులు ఈ దేశాన్ని వదిలిపోయారని వివరించారు. ఈ కార్యక్రమంలో ఎం రాజు, రాజ్ కుమార్, భైరవస్వామి, నరసింహ, సత్యనారాయణమూర్తి, సత్యబాబు, కృష్ణ, కెవి రమణ, సుబ్రహ్మణ్యం, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మే 7న కాకినాడలో ఉమ్మడి తూర్పులో సీతారామరాజు వర్ధంతిని ఈ రోజు నిర్వహించుకోవడం జరిగింది. అల్లూరి సీతారామరాజు పోరాట వారసత్వాన్ని నేటికి కొనసాగించాల్సిన ఈ రోజు కొనసాగుతూ ఉంది. ఎందుకంటే నిష్కాలం నాటి దోపిడీ పీడనలో కొనసాగుతున్నాయి. నిరుద్యోగం పెరిగింది, అసమానతలు పెరిగాయి, పేదరికం పెరిగి, విద్యా వైద్యం అందరికీ అందుబాటులో లేవు. యువతరాన్ని, విద్యార్థుల్ని, అందరినీ పక్కదారి పట్టిస్తూ ఉన్నారు. మౌలికమైన సమస్యలను పరిష్కరించకుండా ఈ దేశంలో కులం పేరుతో, మతం పేరుతో, భాష పేరుతో ప్రాంతీయ విద్వేషాలు సృష్టించి పాలక ఓట్ల కోసం, సీట్ల కోసం, తమ స్వార్థ ప్రయోజనాల కోసం ఈ దేశ ప్రజల్ని వాడుకుంటూ ఉన్నారు. దీన్ని గుర్తించాల్సిన అవసరం ఉంది. అల్లూరి సీతారామరాజు పోరాట స్ఫూర్తితో పోరాడితే తప్ప దేశంలో ఈ నిరుద్యోగం తగ్గదు, పేదరికం తగ్గదు, అసమానతలు పోవు. విద్యా వైద్యం కావాలంటే, ఈ దేశం సుభిక్షంగా ఉండాలంటే ఖచ్చితంగా అల్లూరి సీతారామరాజు పోరాట స్ఫూర్తితో మరో స్వతంత్ర పోరాటానికి దేశ యువతరం ప్రజలు సిద్ధం కావాలని కార్మిక వర్గం తరపున IFTU దేశ ప్రజలందరికీ కాకినాడ రూరల్ నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో పయనింపజేసేందుకు తమ వంతు కృషి చేస్తానని కాకినాడ రూరల్ టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థి పంతం నానాజీ పేర్కొన్నారు. స్థానిక 1వ వార్డు, 2వ వార్డు, 3వ వార్డు జనసేన నాయకులు, టీడీపీ నాయకులు, బీజేపీ నాయకులు భారీ స్కూటర్ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జనసేన, టీడీపీ, బీజేపీ ఉమ్మడి అభ్యర్థి అయిన పంతం నానాజీని భారీ మెజారిటీతో గెలిపించుకుంటామని నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో వార్డు పెద్దలు, నాయకులు, అభిమానులు పాల్గొన్నారు. ఈ అరాచకాన్ని నిర్మూలించాలంటే కంపల్సరీ జనసేన, టీడీపీ, బీజేపీ కూటమి పక్కాగా విజయం సాధిస్తుంది. ఇది ఓన్లీ మెజారిటీ గురించే మేము చేస్తుంది. ఎక్కువగా అందరూ ప్రతి ఇంట్లోని, ప్రతి ఏరియాలో కూడా చాలా స్వాగతం పలుకుతున్నారు. నానాజీ గారికి ఘన స్వాగతం పలుకుతున్నాం మా 2వ వార్డు ద్వారాగా. అదేవిధంగా కొండేలపేట, బొండగుంట, రవణీపేట, మన ఆర్ఆర్ నగర్, శశికర్ నగర్ ఈ ఏరియాలన్నీ కూడా చాలా అందరూ ఉత్సాహంగా ఉండి సొంతంగా వాళ్ళ పనులు మానుకుని చాలా యాక్టివ్గా పనిచేస్తున్నారు. ఇది రేపు అంటే 13వ తారీఖుని జరిగే ఎలక్షన్లో ఈ ఉత్సాహం దాకా అందరూ కొనసాగాలని మీ అందరినీ కోరుతున్నాం. ఈ కార్యక్రమం ఇచ్చేసిన పెద్దలందరికీ మరీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తాం. ఈ రేపు 13వ తారీఖున జరిగే ఎలక్షన్లో మన గ్లాస్ గుర్తు సింబల్ 6వ నెంబర్ వచ్చింది నానాజీ గారిది. అదేవిధంగా ఎంపీ అభ్యర్థి అయిన తంగిళ్ళ ఉదయభాస్కర్ గారికి ఏమో 9వ నెంబర్ వచ్చింది. కంపల్సరీ ఈ 2 మీద మీరు 6వ నెంబరు, 9వ నెంబరు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపిస్తారని మీ అందరినీ, ప్రజలందరినీ కోరుకుంటూ సెలవు తీసుకున్నాం. థ్యాంక్ యూ. ఖచ్చితంగా మన మేనిఫెస్టోని చేసుకుంటానే 3 అంశాలు, ప్రధానమైన అంశాలు నేను పెట్టుకున్నాను. ఒకటి, ప్రతి మనిషికి కూడా మౌలిక సదుపాయాలు, నీ ఇంటికి రోడ్డు, నీ డ్రైనేజు, నీకు కరెంటు, నీకు తాగునీరు, శుభ్రమైన తాగునీరు కొనుక్కోకుండా ఇవ్వడం అన్నది నా లోకల్ మేనిఫెస్టోలో నెంబర్ 1 పాయింట్. నెంబర్ 2 పాయింట్, నీ ఇంట్లో ఏ రోగం వచ్చినా, ఏం వచ్చినా నేను జనరల్ హాస్పిటల్ దగ్గర నేను ఒక టీంని పెడతాను, నువ్వు
ఇప్పుడు అడ్మిట్ అయిన దగ్గర నుంచి డిశ్చార్జ్ అయ్యేదాకా బాధ్యత నాది. నా మనుషులు అక్కడ ఉంటారు, దగ్గరుండి నీకు చూపించి చేస్తారు. అంతేగాని ఆ కాగితం పట్టుకొని నరకం చూడొద్దు. పేషెంట్ కూడా భార్య కానీ పిల్లలు కానీ నరకం చూడొద్దని చెప్తా ఉన్నాను. వాళ్ళు వెళ్ళండి, మా మనుషులు ఉంటారు, మీరు మీ పేషెంట్ ఎవరైతారో వాళ్ళ దగ్గర ధైర్యంగా వాళ్ళ పక్కన ఉంచండి, మిగిలిన పనులు మా మనుషులు చూస్తారు. అది నేను ఖచ్చితంగా నా కళ్ళతోటి ఆ బాధలు చూశాను కాబట్టి నేను చెప్తా ఉన్నాను. నేను అది ఖచ్చితంగా చేస్తాను. మూడోది నిరుద్యోగ సమస్య. ప్రపంచవ్యాప్తంగా ఆస్తమా లేదా ఉబ్బసం పట్ల అవగాహన, సంరక్షణను మెరుగుపరుచుకోవడానికి గ్లోబల్ ఇనిషియేటివ్ ఫర్ ఆస్తమా సంస్థ కృషి చేస్తుందని ప్రముఖ చెస్ట్ స్పెషలిస్ట్ సాయి చెస్ట్ క్లినిక్ వైద్యులు డాక్టర్ శేషగిరిరావు పేర్కొన్నారు. కాకినాడ భానుగుడి జంక్షన్ వద్ద ఉన్న సాయి చెస్ట్ క్లినిక్లో కాకినాడ ఐడిఏ సభ్యులు ఆధ్వర్యాన ప్రపంచ ఆస్తమా దినోత్సవం సందర్భంగా డాక్టర్ శేషగిరిరావు ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. కాకినాడ ఐడిఏ అధ్యక్షుడు డాక్టర్ నాగేంద్ర మాట్లాడుతూ మన జనజీవనంలో కాలుష్యం విపరీతంగా పెరిగిపోతున్నదని, అన్ని రకాల నిత్యావసర వస్తువులలోనూ కల్తీలు జరగటం వలన చాలా మంది ఈ ఆస్తమా బారిన పడుతున్నారని అన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ శేషగిరిరావు మాట్లాడుతూ ప్రపంచ ఆస్తమా దినం ప్రపంచవ్యాప్తంగా ఆస్తమా లేదా ఉబ్బసం పట్ల అవగాహన, సంరక్షణను మెరుగుపరచడానికి గ్లోబల్ ఇనిషియేటివ్ ఫర్ ఆస్తమా ద్వారా నిర్వహించబడే వార్షిక కార్యక్రమమని, ప్రపంచ ఆస్తమా దినోత్సవం ప్రతి సంవత్సరం మే నెల మొదటి మంగళవారం జరుపుకుంటారని అన్నారు. రాష్ట్ర ఐడిఏ సిడిహెచ్ కన్వీనర్ డాక్టర్ అడ్డాల మాట్లాడుతూ ఈ సంవత్సరం థీమ్ అందరికీ ఆస్తమా కేర్ యొక్క లక్ష్యమని, వాయు కాలుష్యం, చల్లని గాలి, సువాసనలు మొదలైన ఆస్తమా ట్రిగ్గర్లకు గురికాకుండా నివారించడం, అలర్జీ కారకాలతో జాగ్రత్త వహించడం, ఈ వ్యాధి నుంచి రక్షణ పొందవచ్చునని అన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ సిరాజ్, డాక్టర్ సువర్ణ, డాక్టర్ స్వరూప్, శివసాయి ల్యాబ్ సతీష్ ఆధ్వర్యాన అందరికీ రక్త పరీక్షలు నిర్వహించారు. ఈరోజు ప్రపంచ ఆస్తమా దినోత్సవం సందర్భంగా ప్రముఖ శ్వాసకోశ వ్యాధుల నిపుణులు డాక్టర్ శేషగిరి గారి దగ్గరికి రావడం జరిగింది. ఈరోజు ఈ హాస్పిటల్లో ఇక్కడ ఉబ్బసం ఉన్న వ్యాధులు ఉన్న పలు మందికి ఈవేళ ఉచితంగా వైద్య చికిత్సలు చేసి వారికి అవసరమైన వరకు మందులు ఇవ్వడం జరిగింది. ఈ ఆస్తమా అన్నది దీని మీద అవగాహన కోసం అని చెప్పేసి వాళ్ళ శేషగిరి గారితో ఒక అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. దీని మీద ప్రముఖ శ్వాసకోశ నిపుణులు శేషగిరి గారు మీకు వివరిస్తారు. ఈ పొల్యూషన్ వరల్డ్లో మనం బతుకుతున్నాం. ఈ ప్రకృతిలో జరిగే ఈ పొల్యూషన్ ద్వారా వచ్చే వ్యాధుల్లో మెయిన్ ప్రముఖమైనది ఆస్తమా. ఇదివరకు 100కో 10,000 మందికో 1,00,000 మందిలో ఒకళ్ళకు ఉండే జబ్బు ప్రతి 100 మందిలో 30-40% దాకా పెరిగింది. దీనికి కారణం మనం చేపట్టిన చాలా ప్రకృతి విపరీతమైనవి, ఈ వృక్ష సంపద లేకపోవడం, అంతా ఎక్కడైనా సిమెంట్ రోడ్లు వేసుకోవడం, ఎక్కువ వెహికల్స్ వాడడం, ఈ పొల్యూషన్ బాగా పెంచేటట్టు మనమే చేసుకుంటున్నాం. అసలు ఆస్తమాలో జరిగేది ఏంటంటే ఊపిరితిత్తులో అడ్డుకోత కోసినట్టయితే దీంట్లో ఊపిరి వాయునాళాలు ఇలా ఉంటాయి. ఇది వాయునాళాలకు సంబంధించిన జబ్బు. ఇది పొల్యూషన్ ఎక్కువయ్యి ఎలర్జీ వచ్చినప్పుడు మెల్లిగా నేరో అయ్యి ఊపిరి ఆడకుండా పేషెంట్ కఫం చేరుకుని పిల్లికోతలతో ఇబ్బంది పడతాడు. మనం పెట్టిన మందుల వలన తిరిగి మళ్ళీ ఇలా నార్మల్ స్టేజ్కి వస్తే కానీ పేషెంట్కి రెస్పాండ్ ఉండదు. ఈ కరోనా జబ్బు, చాలా వైరస్లు, ఇవన్నీ కూడా ఈ మధ్యన ఈ ఆస్తమాని అగ్రవేట్ చేయడానికి, ఆల్రెడీ ఎలర్జీ పేషెంట్కి ఇది అగ్రవేట్ చేయడానికి ఉపయోగపడుతున్నాయి. కనుక అందరూ ఈ పొల్యూషన్ని ప్రివెంట్ చేసుకుని మాస్కులు ధరించి ఎప్పటికప్పుడు వాడవలసిన మందులు వాడుతూ, ఈ స్మోకింగ్ అనే ఒక హ్యాబిట్ని కూడా దీంతో ఒక భాగమైంది కారణానికి, అది కూడా అవాయిడ్ చేయండి. అందరూ కూడా సరైన మందు సరైన డోసులో సరైన టైంలో వాడినట్టయితే ఈ ఆస్తమా రిలీవ్ అవుద్ది. మళ్ళీ రాకుండా ఉండడానికి జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ ఆస్తమా డే సందర్భంగా నాకు అవకాశం ఇచ్చిన డెంటల్ అసోసియేషన్ వాళ్ళకి. స్థానిక సర్పవరం జంక్షన్ లో గల విఎస్ఎల్ డిగ్రీ కాలేజ్ లో వికాస సంస్థ సూచనల మేరకు వివిధ కంపెనీలు జాబ్ మేళా నిర్వహించాయి. ఈ సందర్భంగా కళాశాల చైర్మన్ జీవి రమణ మాట్లాడుతూ తమ కళాశాలలో జాబ్ మేళా నిర్వహించడం చాలా సంతోషదాయకమన్నారు. రమణీయపేట మాజీ సర్పంచ్ అడబాల రత్నప్రసాద్ మాట్లాడుతూ విఎస్ఎల్ డిగ్రీ కళాశాల ద్వారా విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడంతో పాటు నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించడం కోసం జాబ్ మేళా నిర్వహించడం అభినందనీయమన్నారు. ఐసిఐసిఐ బ్యాంక్ ప్రతినిధి ప్రసాద్ మాట్లాడుతూ తమ బ్యాంకులో తాత్కాలికంగా కాకుండా శాశ్వత ప్రాతిపదికన ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నామని అన్నారు. కళాశాల ప్రిన్సిపల్ రాఘవరావు అధ్యక్షతన జరిగిన ఈ జాబ్
జాబ్ మేళా కార్యక్రమంలో వివిధ కంపెనీలకు చెందిన ప్రతినిధులు పవన్ కుమార్, ఏ రాంబాబు, వి రాజా రమేష్, ఏ శివరామకృష్ణ, అధ్యాపకులు పాల్గొన్నారు. 2.4 నుంచి 2.8 lakhs per annum ప్యాకేజ్ ఉంటుంది. ఎవ్రీ ఇయర్ ఇంక్రిమెంట్స్ ఉంటాయి అండ్ బోనస్ కూడా ఉంటుంది అండ్ ప్రమోషన్స్ కూడా 2 to 3 yearsకి ప్రమోషన్స్ అనేవి ఉంటాయి. మీరు బ్రాంచ్ మేనేజర్ వరకు వెళ్ళొచ్చు. ఓకేనా? ఇది ఆన్ రోల్ పర్మనెంట్ జాబ్. మీరు ఐసిఐసి ఎంప్లాయీ, కాంట్రాక్ట్ బేసిస్ కానీ అట్లా కాదు, ఇది డైరెక్ట్ ఆన్ రోల్ జాబ్. BSc chemistry వాళ్ళు తీసుకుంటారు. సో ఇట్ ఈస్ ఆన్ రోల్ పొజిషన్. 60 dollar చేయడం శాలరీ అకామిడేషన్ 18 నుంచి 34,000 BSc chemistry మెయిన్ క్యాండిడేట్స్. వికాస్ సంస్థ ఎంతోమంది వేలాది మంది విద్యార్థులందరూ కూడా జాబ్లు కల్పించే అవకాశం వాళ్ళు తీసుకున్నప్పటికే చాలామందికి ఉపాధి కల్పించారు. అలా మొట్టమొదటిసారిగా మనకి బిఎస్సీ డిగ్రీ కళాశాల కార్యక్రమం చేసినందుకు వారికి ప్రత్యేక అభినందనలు. మరి జాబ్ రావడం గొప్పే, కానీ దాన్ని నిలబెట్టుకోవడం కూడా మీ చేతిలో ఉంటుంది. అవునా కదా? ఇప్పుడు మన జాగ్రత్త బాధ్యతంగా పనిచేస్తే అదేవిధంగా ఉన్నత స్థితిలో మనం చేరే అవకాశం అంటే మనకు ఉన్న స్కిల్ అంతా కూడా ఉపయోగించి ఒక క్రమశిక్షణతో బాధ్యతతో పనిచేస్తే మంచి ఉన్నత స్థాయికి వెళ్ళే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు అందరూ కూడా సభ్యులోకి ఏంటంటే గవర్నమెంట్ జాబ్ అని రావు కాబట్టి ఇటువంటి ప్రైవేట్ సంస్థలోనే జాబ్ సంపాదించడం వచ్చిందాన్ని నిలబెట్టుకోవడానికి కూడా చాలా గొప్ప విషయం అంటే ఏంటంటే మన ఒక క్రమశిక్షణ విధంగా మరి వేళ చాలా మహిళలందరూ చాలామంది వచ్చారు. అందరూ క్రమశిక్షణతో ఈ జాబ్ వచ్చిన అవకాశం సభ్యులకు వచ్చింది. మంచి ఒక డిసిప్లైన్గా అంటే ఇప్పుడు కూడా ప్రైవేట్ యాజమాన్యాన్ని ఇప్పుడు మనం సాటిస్ఫాక్షన్ చేయాలంటే మనం అందరూ కష్టపడి పని చేస్తే సాటిస్ఫాక్షన్ చేస్తాం. అందరూ కష్టపడి పనిచేసి అందరూ మంచి ఉన్న స్థాయికి ఎదిగి ఆర్థికంగా స్థిరత్వం పొందాల్సిన సందర్భంగా కోరుకుంటూ మరోసారి కళాశాల యాజమాన్యానికి ప్రత్యేకంగా అభినందనలు. తల్లిదండ్రులు తమ పిల్లలను చదువుతో పాటు క్రీడల్లో కూడా ప్రోత్సహించాలని కాకినాడ జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ అధ్యక్షులు టీవీఎస్ రంగారావు కోరారు. కాకినాడ జిల్లా స్పోర్ట్స్ అథారిటీ, కాకినాడ జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రపంచ అథ్లెటిక్స్ దినోత్సవం వేడుకలు మరియు కిడ్స్ అథ్లెటిక్స్ మీట్ మెడల్ సెరమనీ కార్యక్రమం కాకినాడ జిల్లా స్పోర్ట్స్ అథారిటీ క్రీడా మైదానంలో ఘనంగా నిర్వహించారు. 25 ఈవెంట్లలో గెలుపొందిన చిన్నారులకు మెడల్స్ను, సర్టిఫికెట్లను బహుకరించారు. ప్రథమ, ద్వితీయ, తృతీయ, చతుర్థ స్థానాలలో గెలుపొందిన విజేతలకు అతిథుల చేతుల మీదుగా మెడల్స్, సర్టిఫికెట్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో డిఎస్డిఓ శ్రీనివాస్, జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ అధ్యక్షుడు టీవీఎస్ రంగారావు, సెక్రటరీ సుబ్రహ్మణ్యం, రిటైర్డ్ సాయ్ అథ్లెటిక్స్ కోచ్ కొండలరావు, జిల్లా అథ్లెటిక్స్ కోచ్ ప్రవీణ్ కుమార్, జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆర్గనైజింగ్ కార్యదర్శులు గిరి, నూకరాజు, సీనియర్ అథ్లెట్స్ వీరబాబు, వీరేంద్ర, జయవర్ధన్, క్రీడాకారులు, చిన్నారులు, వారి తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డిఎస్డిఓ శ్రీనివాస్, జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ అధ్యక్షుడు టీవీఎస్ రంగారావు మీడియాతో మాట్లాడారు. సీట్స్ నుంచి 15 years బిలో ఉన్న వాళ్ళందరికీ కూడా కాంపిటీషన్స్ డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అథారిటీ వారి సహాయ సహకారాలతోటి నిర్వహించడం జరిగింది. కాకినాడ జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ రెండు కూడా ఈ కార్యక్రమానికి దాదాపు ఒక 25 ఈవెంట్స్ ఆర్గనైజ్ చేయడం జరిగిందని పిల్లలందరికీ కూడా సమ్మర్ కోచింగ్ క్యాంప్ అటెండ్ అవుతున్న కిడ్స్ అందరికీ. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా డిఎస్డిఓ శ్రీనివాస్ కుమార్ గారు, రిటైర్డ్ సాయి డైరెక్టర్ అథ్లెటిక్ కోచ్, ఇండియన్ అథ్లెటిక్ కోచ్ కొండలరావు గారు, ఆర్గనైజ్ సెక్రటరీ విజిటి రాజు గారు, సెక్రటరీ సుబ్రహ్మణ్యేశ్వర గారు, జాయింట్ సెక్రటరీ నూకరాజు గారు ఈ కార్యక్రమాన్ని అంతటికీ కూడా దాని పొదస్కంధాలపై వేసుకుని చక్కటి అథ్లెటిక్స్ కాంపిటీషన్స్ నిర్వహించి వాళ్ళందరికీ కూడా మెడల్స్ అరేంజ్ చేసినటువంటి మా శిష్యుడు ప్రవీణ్ కుమార్ గారికి అందరికీ కూడా ఈ సందర్భంగా శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలియజేస్తూ, అథ్లెటిక్స్ అనేది మదర్ ఆఫ్ ఆల్ ఈవెంట్స్. క్రీడలు అందరికీ అవసరం. ఈ రోజున కరోనా వచ్చిన తర్వాత ఫిట్నెస్ యొక్క ఇంపార్టెన్స్ ఎంత అవసరం ఉన్నదో అందరికీ తెలిసింది. అదేవిధంగా పేరెంట్స్కి కూడా పిల్లల్ని సమ్మర్ క్యాంప్ హాలిడేస్ అయిపోయిన తర్వాత మానేయకుండా కంటిన్యూ చేసి వాళ్ళని చుట్టనే పాఠశాల వాళ్ళకి ఇష్టమైన క్రీడలు యాక్టివిటీస్ తీసుకోవాల్సిందిగా వాళ్ళందరికీ కూడా సూచించుకున్నారు. వరల్డ్ అథ్లెటిక్స్ డే ప్రతి సంవత్సరం మే 7వ తేదీ నాడు జరుగుతున్న కార్యక్రమం గత 3 సంవత్సరాల నుంచి కూడా ఎన్నో కాంపిటీషన్స్ అన్ని ఇక్కడ పిల్లలకి
కండక్ట్ చేస్తున్నారు. ఇది చిన్నపిల్లలకి కాంపిటీషన్స్ చాలా ఇంపార్టెంట్. దాని ద్వారా అనమాట వాళ్ళ ప్రతిభని కనబరుస్తూ తద్వారా అనమాట వాళ్ళని అథ్లెటిక్స్లో రాణించడానికి కాంపిటీషన్ చాలా ఇంపార్టెంట్. అటువంటి కాంపిటీషన్ కండక్ట్ చేసిన అసోసియేషన్ కూడా అధ్యక్షులకి, కార్యదర్శులకి, అలాగే ఈ కార్యక్రమం నిర్వహించినటువంటి అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. ఈ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. టీడీపీ అధినేత మాజీ సీఎం చంద్రబాబుతోనే అభివృద్ధి సాధ్యపడుతుంది. పెద్దాపురం అసెంబ్లీ నియోజకవర్గ కూటమి అభ్యర్థి నిమ్మకాయల చినరాజప్ప ఉద్ఘాటన. అకాల వర్షాలకు రైతులంతా అప్రమత్తంగా ఉండాలి. రూరల్ కూటమి అభ్యర్థి పంతం నానాజీ సూచన. రూరల్ వైసీపీ అభ్యర్థి కురసాల కన్నబాబు విజయాన్ని కాంక్షిస్తూ పూజలు చేసిన పార్టీ శ్రేణులు. శ్రీ అభయాంజనేయ స్వామివారి ఆలయంలో 108 కొబ్బరికాయలు కొట్టిన ఆయన సతీమణి శ్రీవిద్య. సిటీ వైసీపీ అభ్యర్థి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలి. ప్రజలకు విజ్ఞప్తి చేసిన ఆయన కుమార్తె డాక్టర్ ప్రణీత. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం. సుదర్శన్ ఆయుర్వేద హాస్పిటల్ కాకినాడ. జుట్టున్న అమ్మ ఏ కొప్పు వేసినా అందమే. జుట్టు మొదళ్ల నుండి ఊడిపోవుట, పేను కొరకు చుండ్రు తగ్గి జుట్టు ఒత్తుగా, పొడవుగా, అందంగా పెరుగును. ప్రతి శుక్ర శనివారములలో కాకినాడ 2 టౌన్ పోలీస్ స్టేషన్ వెనుక 2వ వీధి లచ్చిరాజు గారి వీధిలో మేడ మీద. సెల్ 9490367774. సెల్ 9490367774. అసంపూర్ణము వల్ల సిగ్గుతో మీ జీవిత భాగస్వామికి దూరం కావద్దు. మీ శారీరక సామర్థ్యాన్ని, శక్తిని పెంచుకొని ఆనందించాలి జీవితాన్ని. రిటైర్మెంట్ తర్వాత కూడా. సుదర్శన్ ఆయుర్వేద హాస్పిటల్ ప్రతి శుక్ర శనివారములలో కాకినాడ 2 టౌన్ పోలీస్ స్టేషన్ వెనుక 2వ వీధి లచ్చిరాజు గారి వీధిలో మేడ మీద. సెల్ 9490367774.